బీజేపీ కాంగ్రెస్ బీజేపీలు తమ ఎన్నికల హామీలు మేనిఫెస్టోలతో ప్రజల ముందుకు వెళ్తున్నాయి. విస్తృతంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈసారి త్రిముఖ పోటీ ఏది ఉండదని, ప్రధానంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యనే పోటీ సాగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు సామాజిక సమీకరణాలు కూడా మారిపోనున్నాయని అంచనాలు ఉన్నాయి. ఆ దిశగా ఆయా పార్టీలు సమీకరణాలకు నడుం బిగించాయి. మరి ఏ పార్టీకి ఏ సామాజిక వర్గం అండగా ఉంటుందో. తెలంగాణలో ఎన్నికల రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ ప్రధానంగా కనిపిస్తోంది. రెండు పార్టీలు విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. హ్యాట్రిక్ మిస్ కాకూడదనేదే సీఎం కేసీఆర్ లక్ష్యంగా సాగుతున్నారు. ఇప్పుడు అధికారంలోకి రాకుంటే మరెప్పుడూ అధికారంలోకి రాలేమని కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ మీద ఫోకస్ చేసింది. బీజేపీ తన శక్తిని కూడగట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అసలు తెలంగాణలో అధికారం దక్కేదెవరికి? లెక్కలు ఏం చెబుతున్నాయి? ఏది ఏమైనా పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్తో పాటుగా గులాబీ నేతలు ప్రచారంలో నిమగ్నమయ్యారు. ప్రతి నియోజకవర్గం నుంచి ప్రచార తీరుతెన్నులు, ప్రతిపక్షాల ఎత్తులపై బీఆర్ఎస్ ప్రత్యేకంగా వార్ రూమ్లు ఏర్పాటు చేసి సమాచారం సేకరిస్తోంది. తీసుకోవలసిన చర్యలను సూచిస్తోంది. అటు కాంగ్రెస్ 55 మందితో తొలి జాబితా విడుదల చేసింది. నేరుగా రాహుల్, ప్రియాంక తెలంగాణలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బీజేపీ ముఖ్య నేతలు సైతం రంగంలోకి దిగుతున్నారు. అయితే తెలంగాణలో ఇతర పార్టీలతో బహుముఖ పోటీ కనిపిస్తున్నా ప్రధానంగా మాత్రం త్రిముఖ పోటీ, ఇంకా పక్కాగా చెప్పాలంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ కొనసాగటం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ తాము ప్రకటించిన 6 పథకాల గ్యారంటీ కార్డు తమకు ఓట్ల పంటగా మారుతోందని అంచనా వేస్తోంది. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. అందులో ప్రతి ఇంటి పెద్దకు బీమా ప్రకటించారు. అదేవిధంగా పెన్షన్ పెంపు, ప్రతి మహిళకు ఆర్థికంగా చేయూత, సబ్సిడీపై గ్యాస్ సిలిండర్, రైతు భరోసా పెంపు వంటి నిర్ణయాలను మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అంటే రాబోయే రోజులలో ఈ వృత్తి ఆ వృత్తి అనకుండా, ఈ కులం ఆ కులం అనకుండా బీపీఎల్ కార్డు హోల్డర్స్ అందరికీ కూడా ఇది ఒక్కొక్కరికి అయ్యే ఖర్చు మేము మాట్లాడినాం. ఈ బీమా కూడా ఏదో ఆల్తు ఫాల్తు కంపెనీలు కాదు, ఎల్ఐసి ద్వారానే చేయించాలని చెప్పి నిర్ణయించుకున్నాం. దీని ద్వారా 2 లాభాలు చేకూరుతాయి. ఒకటి, కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా, ఈ స్కీమ్ పేరు ఆ విధంగా ఉంటుంది. ఈ 93 లక్షల కుటుంబాలకు దాదాపు 90% ఫ్యామిలీస్కి మన రాష్ట్రంలో బీమా సౌకర్యం వస్తుంది. విధి వంచితులు ఉండటం అనేది ప్రతి సమాజంలో నిరంతరాయంగా కొనసాగేటువంటి సందర్భం. కొందరు పుట్టుగుడ్డి వాళ్ళు ఉండవచ్చు, కొందరు వికలాంగులు ఉండవచ్చు, కొందరు మధ్యలో అనుకోకుండా దురవస్థలకు గురయ్యే వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళని ఆదుకునే బాధ్యత సమాజానిదే. ఇప్పుడు కూడా డెఫినెట్గా ఇది పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరికీ పెరుగుతాయి. వాళ్ళు విధి వంచితులు కాబట్టి, డిస్టిట్యూట్స్ కాబట్టి వాళ్ళ ఎడల లిబరల్గా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ పెన్షన్ను 5,000 రూపాయలు తీసుకుపోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అర్హులైనటువంటి మహిళలకు నెలకు ఒక 3,000 రూపాయల భృతి, గౌరవ భృతి ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. దాని పేరు, ఆ స్కీమ్ పేరు సౌభాగ్య లక్ష్మి అని పెడతా ఉన్నాం. ఆ సౌభాగ్య లక్ష్మి పథకం కింద ఇది కూడా చేసుకుంటాం. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గినా, గ్యాస్ ధరలు తగ్గినా ప్రజల మాట పెడిచెవిన పెడుతూ అడ్డగోలుగా ప్రజల మీద భారాన్ని మోపుతా ఉన్నాయి. ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళకు 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సప్లై చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొనేలా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వంలోని లోపాలను ఎత్తిచూపుతూ ప్రజల్లోకి వెళుతోంది. తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని, అధికారంలోకి వస్తే ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తామంటూ 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళుతోంది. బీఆర్ఎస్ లోపాలను ఎత్తిచూపడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారానికి పదును పెడుతోంది. ఖమ్మంలోనూ అన్ని పార్టీల నాయకులు ఎన్నికల్లో ప్రచార జోరు పెంచారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు తమదైన శైలిలో ప్రజల్లోకెళ్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించగా, మందమర్రి నుంచి ప్రారంభించిన ర్యాలీలో కాంగ్రెస్ నాయకుడు వివేక్ వెంకటస్వామి,
మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రజాధనాన్ని దాచుకుందని మెదక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు విమర్శించారు. రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారు. నన్ను గెలిపిస్తే మీ గ్రామాలకు రహదారులతో పాటు ఇళ్లతోటి పాటు మంచినీళ్లతోటి పాటు కరెంటు లైన్లతోటి పాటు అన్ని పనులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను ప్రతిపక్ష శాసనసభ్యుడిగా చేసే అవకాశం ఇది రజబల్లి గారి పేరు మీద ఉంది. ఈ గ్రామానికి అడవిలో కట్టుకున్నారు, దారి లేదు, ఊరు లేదు, పేరు లేదు. దీన్ని వెలుగులోకి తీసుకురావాలని తప్పకుండా చేసి పెట్టాలని పంగిడి నుంచి 14 కోట్లతోటి మీకు రోడ్లు వంతెనలు కట్టి పెట్టారు రోజున. మరి 9 సంవత్సరాల్లో మీకెవళ్ళు ఏం చేశారో సతీష్ గారు చెప్పారు. మీకు భవిష్యత్తులో మీకున్నటువంటి పోడు పట్టాల్లో బోర్లు లేపించే బాధ్యత నాది. రేపు 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ప్రతి తల్లి ఆర్టీసీ బస్సులో ఉచితంగా వెళ్లే ప్రయాణ సౌకర్యం కల్పించే బాధ్యత నాది. అదేవిధంగా మీ గ్యాస్ బండ ఖరీదు 500 రూపాయలే చేసి మీకు ఇప్పించే బాధ్యత నాది. రైతులకి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేపించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని ఆరాటపడుతున్న రాజకీయ నాయకులు ఓటు బ్యాంకు అధికంగా ఉన్న సామాజిక వర్గాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టాయి. ఆయా కులాల వారీగా ఓట్లు పట్టేందుకు సన్నద్ధమవుతున్నాయి. అధికార బీఆర్ఎస్ అన్ని సామాజిక వర్గాలకు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి కూర్చే ప్రయత్నం చేస్తున్నా ఇప్పటి సంక్షేమ నినాదం బెడిసికొట్టిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దళిత, బీసీ, మైనారిటీ బంధు, గొర్రెల పంపిణీ పథకాలు కులాల ఆధారంగానే కొనసాగుతున్నా ప్రజల మౌలిక సమస్యలు ఎక్కడివి అక్కడే ఉన్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు కూడా అసంతృప్తులుగా ఉన్న కులాల ఓట్లను లెక్క కడుతున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన 2018లో శాసనసభ, 2019లో లోక్సభ, 2020లో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సమయంలో వచ్చిన ఫలితాలు ఆయా గ్రామాలు, పట్టణాలు మొగ్గు చూపిన కులాలను పరిగణనలోకి తీసుకున్నాయి. ఈసారి సామాజిక సమీకరణలు మారాయి. దళితులు, బీసీలు, ముస్లిం, మైనారిటీలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్యనే పోటీ, ముక్కోనపు పోటీ లేదని తేలిపోయింది. ఈ నేపథ్యంలో ఆయా వర్గాలు ఎటు మద్దతు ఇస్తాయనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ స్థానంలో ఓటు బ్యాంకు ఎంత, ఏ మేరకు ఆ వర్గం వారు ఎన్నికలను ప్రభావితం చేస్తారనే దానిని పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఏ సామాజిక వర్గానికి ఎన్ని సీట్లు అనే కోణంలో జిల్లాల్లో అభ్యర్థుల ఎంపికలో కీలకంగా మారింది. అంతేకాదు అధికార పార్టీ పనితనం, విపక్షాల చిత్తశుద్ధికి ఎన్నికల సమరం సాగుతోంది.